శ్రీవారి దర్శనం అంటేనే గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. అయితే క్యూ లైన్లలో నిరీక్షణకు చెక్ పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తులు గంటల తరబడి నిరీక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక టెక్నాలజీతో చెక్ పెట్టింది. ఇటీవల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చిన ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ స్లాటెడ్ దర్శన విధానంతో గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శనం కల్పించి ప్రశంసలు అందుకుంటుంది. ఈ కొత్త విధానం విజయవంతం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30, 31 తేదీలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తొలి రోజు ఏకంగా 67,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అయినా ఎక్కడా తోపులాటలు, గంటల తరబడి నిరీక్షణ లేకుండా కేవలం 1.5 నుంచి 4 గంటల్లోనే దర్శనం పూర్తయింది. ఇందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటరే కారణం. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 300కు పైగా సీసీటీవీ కెమెరాలు, 42 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను అనుసంధానించారు. ఈ వ్యవస్థ ఆలయ ప్రాంగణాన్ని 3D నమూనా రూపంలో తెరపై చూపిస్తుంది. ఏదైనా ప్రాంతంలో 500 మందికి పైగా భక్తులు గుమ్మి కూడితే ఆ ప్రాంతం ఎరుపు రంగులోకి మారి అధికారులను అప్రమత్తం చేస్తుంది. దీంతో రద్దీ పెరిగే ప్రాంతాలను ముందే గుర్తించి సిబ్బందిని అక్కడికి పంపించి క్యూ లైన్లను వేగంగా ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు.